తెలంగాణ ప్రజాభవన్లో తనిఖీలు ముగిశాయి. 3 గంటల పాటు అన్ని సముదాయాలను క్షుణ్ణంగా తనిఖీలు చేశారు పోలీసులు, అధికారులు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి సీతక్క నివాస సముదాయాలతో పాటు గార్డెనింగ్, జిమ్, పూల్ సహా అన్ని ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఎక్కడా ఎలాంటి అనుమానిత వస్తువులు కనిపించకపోయేసరికి ప్రజాభవన్ నుంచి బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ సిబ్బంది బయటకు వచ్చారు. దీంతో బాంబు బెదిరింపు కాల్ ఎక్కడి నుంచి వచ్చిందనే దానిపై దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.